పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. సో ఇందులో ఏంటంటే మనకు ఈ ఎంప్లాయ్మెంట్ విషయం లోపల ఎట్లా ఉందనే విషయం అర్థం చేసుకోవాలి, రైట్. సో ఎల్ఏపిఆర్ అంటే ఏంటంటే మనకు శ్రామికులు, అంటే పని చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు. ఇలా భారతదేశంలో 1718లో 36.9% ఉండేది. అది 23-24లో 45.1% పెరిగింది. కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్. తర్వాత డబ్ల్యూపీఆర్ అంటే ఇలా వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, అంటే ఏంటంటే కార్మికులు అంటే ఇక్కడ మనకు పని చేస్తున్నవారు, పని చేయడానికి రెడీగా ఉన్న వారిని మనం శ్రామికులు అంటాం కదా, వాళ్ళు పెరిగారు. అదేవిధంగా పని చేస్తున్నవారు, రైట్, వీళ్ళు 34.7% నుంచి 43.7% పెరిగింది. కాబట్టి ఇది కూడా ప్లస్ పాయింటే. కానీ ఇక్కడ మనకు ఇండియాలో డీడీ ఉంది కాబట్టి, ఇది డెమోగ్రఫీ డివిడెండ్ ఉన్నది కాబట్టి, జనాభా లబ్ధి ఉన్నది కాబట్టి ఈ నెంబర్ 43 కాకుండా 70% వరకు చేసుకుంటే ఇంకా పని చేసే వాళ్ళు పెరుగుతారు. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గింది. ఇవాళ నిరుద్యోగ రేటు 6% ఉన్నది 3%కి వచ్చింది కాబట్టి ఇది కూడా ప్లస్ పాయింట్. ఓకేనా, రైట్. తర్వాత వర్కర్స్ విషయం చూసినట్లయితే ఇవాళ 100 మంది పురుషుల్లో 56% పనిచేస్తున్నారు, అది ప్లస్ పాయింట్. కానీ స్త్రీల విషయంలో చూస్తే 100కు 30% పనిచేస్తున్నారు. కాబట్టి స్త్రీల యొక్క కార్మిక శక్తిని మనం పెంచాల్సిన అవసరం ఉంది. అది అప్పుడు ఇంకా చాలా తక్కువగా ఉండేది, ఇప్పుడు పెరిగింది, కానీ ఇంకా పెరగాల్సింది. ఎందుకంటే జనాభాలో వీళ్ళు 50% కదా, అందుకోసం, రైట్. ఇంకోటి ఏంటంటే ఇవాళ అనార్గనైజ్డ్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, రైట్. అంటే ఇక్కడ ఏంటంటే ఆర్గనైజర్ అంటాం, అనార్గనైజ్ అంటాం. అనార్గనైజ్ లోపల ఏంటంటే సరైన శాలరీస్ ఉండవు, బోనస్ ఉండదు, పెన్షన్ ఉండదు, అంటే వీళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ ఆర్గనైజ్లో తక్కువగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ జనాలను ఏం చేయాలంటే అనార్గనైజ్ అంతా ఆర్గనైజ్గా మనం మార్చుకోవాలి, రైట్. ఓకే, నెక్స్ట్ ఇలా నాన్ అగ్రికల్చర్ పనిచేసే వాళ్ళు 32.9 crores ఉన్నారు. ఎస్, అగ్రికల్చర్ పనిచేసే వాళ్ళు 20.8 crores ఉన్నారు, అంటే 208 million అంటారు crores ఉన్నారు. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంత అంటే ఓన్లీ 2.4 crores మాత్రమే. కాబట్టి వీళ్ళ సంఖ్యను పెంచుకోవాలనే విషయం అర్థం చేసుకోవాలి. సో ఇంకొకటి ఏంటంటే డెవలప్మెంట్ ఈజ్ నాట్ ఎంప్లాయ్మెంట్, బట్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ డెవలప్మెంట్. అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనము ఇలా జీడిపి కోసం మనం ప్రయత్నం చేయడం కాదు, ఇక్కడ ఉపాధి చేయాలి, ఓకేనా. కాబట్టి ఎంప్లాయ్మెంట్ ఈజ్ ద డెవలప్మెంట్, నాట్ డెవలప్మెంట్ ఈజ్ ది ఎంప్లాయ్మెంట్. ఇలా భారతదేశంలో మనం చేయవలసిన పరిస్థితి ఏంటంటే ముందు మీరు ఉపాధిని కల్పించండి. ఉపాధితో ఏమవుతుందంటే ఉత్పత్తి వస్తుంది, జీడిపి వస్తుంది. అంతేగాని జీడిపి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఇలా చైనాలో వాళ్ళు ఏం చేస్తారంటే ఉపాధి ద్వారా జీడిపి పొందుతారు, కానీ మనం ఏం చేస్తున్నాం, జీడిపి కోసం పరిగెడుతున్నాం. కాబట్టి ఉపాధి రావడం లేదనే విషయం అది, రైట్. థ్యాంక్ యూ.